మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లాలో ఉన్న మహూర్ పట్టణంలో రేణుకామాత ఆలయం ఎంతో పవిత్రమైన శక్తి క్షేత్రం. ఇక్కడ అమ్మవారు రేణుకామాత రూపంలో భక్తులకు దర్శనమిస్తారు. మరియు ఆమె పరశురాముని తల్లిగా ఎంతో ప్రసిద్ధి చెందింది. ఈ క్షేత్రానికి ఉన్న మహిమ పురాణాల్లో చెప్పబడిన గొప్ప కథలతో ముడిపడి ఉంది. పురాణం ప్రకారం రేణుకాదేవి జమదగ్ని మహర్షి భార్యగా ఎంతో పవిత్రమైన సతీ ధర్మాన్ని పాటించేది. ఆమె సతీధర్మ శక్తితోనే మట్టి కాల్చని కుండతో నీళ్లు తెచ్చేది. ఒకరోజు గంధర్వులను చూసి క్షణిక విచలనం వల్ల ఆ కుండ నీటిలో కరిగిపోయింది. ఇది తెలుసుకున్న జమదగ్ని మహర్షి కోపంతో తన కుమారులను ఆజ్ఞాపించాడు తల్లిని శిక్షించమని. ఎవరూ అంగీకరించకపోయినా పరశురాముడు ధర్మం కోసం తండ్రి మాటను పాటించాడు. తరువాత జమదగ్ని మహర్షి తన కుమారుడి విధేయతలను సంతోషించి వరంగా రేణుకాదేవిని మళ్లీ జీవింపజేశాడు. అలా ఆమె మరింత దివ్యశక్తితో భక్తులకు అనుగ్రహం చేసే శక్తి రూపంగా వెలిసింది. ఈ క్షేత్రం కేవలం ఆలయం మాత్రమే కాదు, తల్లి ప్రేమ, త్యాగం, విధేయత మరియు దైవశక్తికి ప్రతీకగా నిలిచిన పవిత్ర స్థలం. ఇక్కడికి వచ్చే ప్రతి భక్తుడు రేణుకామాత ఆశీర్వాదంతో ధైర్యం, రక్షణ మరియు మాతృకరుణను అనుభవిస్తాడు. మీరు కూడా ఒకసారి ఈ పవిత్ర క్షేత్రాన్ని దర్శించి రేణుకామాత ఆశీర్వాదాన్ని పొందండి.